హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మొత్తం కిచెన్ అంతా అయితే నైట్ టైం నేను ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఆ టైంలో అయితే ఒక వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు నా కిచెన్ అయితే ఫుల్గా అయితే చూపించలేదు. ఐటమ్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేయను, కానీ మామూలుగా ఒక్కసారి అయితే డీప్గా చూపించేస్తానమాట. ఇవి వచ్చేసి పాల కుక్కరు, టిష్యూ పేపర్స్, ఆ తర్వాత ఏమైనా మిక్సీ జార్స్ అవన్నీ ఎక్స్ట్రా ఉన్నవి ఈ కార్నర్లో పెట్టుకుంటాను. తర్వాత మైక్రోవేవ్, దాని మీద ఒక ప్లాంట్, ఏవైనా అంట్లు అవి సర్దేసిన తర్వాత అవి ఎక్స్ట్రా ఉన్నవి దాని మీద పెడతానండి. ఆరిన తర్వాత అయితే తీసి మళ్ళీ ర్యాక్లో పెట్టేస్తా. తర్వాత గ్రైండరు ఇవన్నీ అయితే గ్రైండింగ్ వేసాక బయట పెడతానమాట. అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సెట్ చేస్తాను. ఇది వచ్చేసి ఓవెన్ పైన ఉండే ర్యాక్ అండి. దీనికి ఓవెన్కి సంబంధించినవి, తర్వాత వచ్చి టిష్యూ పేపర్స్ కానీ వాడనివి పప్పు డబ్బాలు అవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కదా. ఇవన్నీ ఏదైనా ఫెస్టివల్స్కి అకేషన్స్కి సర్వ్ చేయడానికి అవండి. చిన్నపిల్లలు అప్పుడైతే స్నాక్స్ ఇవన్నీ దాచుకోవటానికి చాలా అవసరమై కొనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత మనకి ఐటమ్స్ కూడా తక్కువ పడతాయండి. అంటే పప్పు డబ్బాలు కానీ ఇలాంటివన్నీ. తర్వాత ఇక్కడేమో నేను పిండులు అవన్నీ పెట్టుకుంటానమాట. పై ర్యాక్లో హాట్ బాక్స్లు, ఎక్స్ట్రా మిక్సీ జార్లు, జ్యూసర్లు అవన్నీ పెట్టుకుంటా. ఇక్కడ వచ్చేసి నేను డైలీ వాడేవన్నీ ప్రోటీన్ పౌడర్లు కానీ కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అలాంటివన్నీ పెట్టుకుంటా. అందులోంచి ఈ చిన్న చిన్న వాటిల్లో అయితే నేను డైలీ వాడుకోవటానికి ఇలా రవ్వలు కానీ మొత్తం పెట్టేసుకుంటానండి ఆ పప్పు డబ్బాల్లో. స్టీల్ ఎక్కువ వాడతాను నేను. తర్వాత ఇవి కొన్ని కొన్ని కనిపించడానికి అన్నట్లుగా స్టార్టింగ్లో కొన్నానన్నమాట. కొన్నేమో గిఫ్ట్లాగా వచ్చాయండి. చాలా ఐటమ్స్ వరకు నాకు గిఫ్ట్లే అనమాట. ఈ పైన వచ్చేసి వడియాలు, అప్పడాలు, ఉప్పు మిర్చి, పల్లీలు ఎక్స్ట్రా ఉన్నవన్నీ పెట్టుకుంటాను. ఇవన్నీ గ్లాస్ వాటిల్లో వాము కానీ, నువ్వులు కానీ, ఉలవలు ఇలాంటివన్నీ, పెప్పరు, ఆ తర్వాత కారం, పల్లీలు పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి పల్లీలు, శనగలు మనం డైలీ వంటల్లోకి వాడేవన్నీ పెట్టుకుంటాను అనమాట. పైన అన్ని టిఫిన్లు ఇవన్నీ అండి సర్వింగ్ చేయడానికి. ఇప్పుడు అయ్యప్ప స్వాములు అలా ఉన్నారు కదా, అలాంటప్పుడు పనికి వస్తాయనేసి అదివరకు ఉండేవన్నీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర వేసానండి. ఇత్తడివి అవన్నీ చాలా ఐటమ్స్ చిన్నగా ఒక్కోటి డెకరేషన్ పర్పస్గా తెచ్చుకోవాలన్నమాట. యూట్యూబ్ ఛానల్ ఇలా పెడతానని నాకు తెలియదు కదా, అందుకనేసి మొత్తం ఎందుకులే అన్నీ లేనిపోయింది రుద్దటం ఇవన్నీ అనేసి ఎక్కువ చాలా వరకు తీసుకెళ్ళి అమ్మోళ్ళ ఇంట్లో పెట్టుకున్నాను. ఇవన్నీ వచ్చేసి మనకి సిరమిక్, ఇవి ఓలోపాల, గ్లాసు, పింగాణి ఐటమ్స్ అండి. ఇవన్నీ కప్పులు కానీ అంటే నేను డైలీ వాడనివి ఆ ర్యాక్లో పెట్టుకుంటానమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ డెకరేషన్గా కొంచెం ఒక లీవ్స్, టైం ఉంటుందండి, గడియారము, పైన ఒక చాట ప్లాస్టిక్ దానికి డెకరేషన్ చేసి ముగ్గుల్లాగా అలా పెట్టుకున్నాను. అడ్జస్ట్ ఫ్యాను, చిన్న చిన్న ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అవన్నీ. చిన్న రాధాకృష్ణులు అయితే ఆ కిచెన్లో ఉంటారనమాట, బృందావనం లాగా అనమాట. అది నేను సెట్ చేసుకున్న. ఈ కార్నర్లో వచ్చేసి పప్పు గుత్తులు, మనకి గరిటెలు, చెక్క ఐటమ్స్, మజ్జిగ కావాలన్నీ పెట్టుకుంటాను. ఆ తర్వాత టీ, కాఫీ, షుగర్ ఇవన్నీ అక్కడ, ఆయిల్, డైలీ వాడే వాటర్ అవన్నీ పెట్టేసుకుంటాను. స్పూన్లు, గంటెలు, చాక్లు, నైఫ్స్ అవన్నీ కూడా ఇలా పెట్టుకుంటా. పాన్స్ ఎక్స్ట్రా వాడనివి కానీ ఏవైనా డెకరేషన్ పర్పస్గా పాడైపోయిన పాన్లకి ఇలా కలరింగ్ వేసి ముగ్గులు అవి వేసుకున్నాను నేను. ఇదంతా నేను మనకి పెయింటింగ్ కలర్స్ వస్తాయి కదండి, శారీ పెయింటింగ్స్, వాటితోటి చేశాను. ఈ వుడెన్ స్టిక్స్ కూడా మనకి తిరునాళ్ళల్లో అలా అమ్ముతారు కదా, అలా తెచ్చుకొని స్టిక్ మనకి కలరింగ్ వేసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను ఎక్కువగా వాడే జాడీలు కానీ మనకి చట్నీలు అవన్నీ ఉంటాయండి ఇందులో. అవి కింద 3 జాడీల్లో మాత్రం కాజు, కిస్మిస్, బాదాం ఉంటాయి. ఇవన్నీ పొంగలి అవి వండుకున్నాయి అనమాట. అక్కడ ఒక రబ్బర్ ప్లాంట్ అరేంజ్ చేసా. 2 అంట్లు స్టాండ్లు ఉన్నాయి నాకు. తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ వేసుకునే బాస్కెట్ అవి. ఆ తర్వాత అక్కడ బోర్డు చార్ట్ మీద అయితే నైట్కి కావాల్సినవి అవి పిల్లలు అది వచ్చినప్పుడు రాస్తారండి ఎక్కువ. అంటే వాళ్ళు లేచి ఈ ఐటమ్స్ కోరుకుంటున్నారు అన్నట్లుగా. రేపు చేయమని అయితే దోశను మనకి పల్లీ చట్నీ రాశారు మార్నింగ్. ఆఫ్టర్నూన్ అయితే పుదీనా రైస్, రైతా చేయమన్నారనమాట. అవన్నీ నేను ఇంకా అరేంజ్ చేసుకోవటం అవి చూసుకోవాలి కదా, వాళ్ళ ఇష్టం వచ్చినవి అలా
పిల్లలు అది అడుగుతారనమాట. అంటే లేచి అంటే హాస్టల్ నుంచి వస్తారు కదా, ఎర్లీగా లెగవరు. దగ్గర దగ్గర 9:30, 10 అవుతుంది, అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. కారం గీ దోశ అయితే పోస్తున్నానండి. ఈ విధంగా మొత్తం అయితే దోశ పోసిన తర్వాత మనకి నల్ల కారం ఉంటుంది కదా, ఆ నల్ల కారం వేసేసుకొని గీ వేస్తారనమాట దీనికి. ఇది మంట లేకుండా ఉండటానికి మొత్తం ఆ కారాన్ని గీతో కలిపి దోశ మొత్తం స్ప్రెడ్ చేస్తారు. ఆ తర్వాత దోశనైతే ఒక ర్యాప్గా రోల్ చేస్తారనమాట చక్కగా. ఈ రోల్ చేసిన దాంట్లో మనం పల్లీ చట్నీ కానీ లేదా పుట్నాల చట్నీ కానీ ఉత్తదైనా సరే అండి, ఏ చట్నీ లేకపోయినా కూడా మనం ఉత్తది కూడా పిల్లలు కానీ మనం కానీ ఈ దోశని స్నాక్లా తినచ్చు, బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు అనమాట. దీంట్లో ఆలు కర్రీ అవి పెట్టుకొని కూడా సర్వ్ చేయొచ్చు. దీన్ని వచ్చేసి మేము నేతి కారం దోశ అనమాట అంటామన్నమాట. ఇది వచ్చి చాలా బాగుంటుందండి, అసలు క్రిస్పీగా యామీగా టేస్ట్గా ఉంటుందన్నమాట. మా పక్క ఇలా పూజ అది మామూలుగా లింగం గుంట అలా ఉంటాయండి. అక్కడ ఇలాగ గుంటల్లాగా చేసి శివలింగాలు అవి పెట్టేసి మనం సముద్రం చివర గుళ్ళు కట్టుకుంటాం చూడండి, చిన్న చిన్న ఇల్లులు, అలా లింగంలాగా ఇసుకతో కట్టి ఇలా పూజ చేస్తారనమాట. అక్కడ 365 ఒత్తులు ఇలా ప్రమిదుల్లో పెట్టేసి పువ్వులు అవి పెడతారు. తర్వాత మా ఫ్రెండ్ సిస్టర్ లాంటిది నాకు, ఇది మాధవి అనమాట. తిను కూడా మా దగ్గర 12 ఇయర్స్ నుంచి నాకు పరిచయం అనమాట. తిను రోటి పచ్చడి తొక్కుతుంది. అక్క రోటి పచ్చడి కమ్మగా ఉంది, తొక్కుతున్నాను అని నవ్వుతూ టీ తాగుతూ రోటి పచ్చడి తొక్కుతుందని నేను అంటున్నానండి. చూయించక్క మమ్మల్ని కూడా అని అంటే చూయిస్తున్నానమాట. తిను వరలక్ష్మి అనమాట. కొంతమంది ఏంటంటే ఇష్టపడరు కనపడటానికి, కొంతమందికి నేనైతే తొందరగా అడగనండి ఎవరిని. వీళ్ళు చక్కగా నాకు సిస్టర్స్ లాగా అనమాట. వరలక్ష్మి తిను ఎల్లో శారీ, వీళ్ళ హస్బెండ్ పేరు అమర్ స్వామి అనమాట, అమర్ అన్న. తిను బాగా చేస్తుందండి సేవ అయితే. స్వామికి అడిగి మరి ఏదైనా సరే ఓపికకి మించి, శక్తికి మించి, తన వయసుకు మించి దేవుడికైతే మంచిగా సేవ చేస్తుందన్నమాట. అన్న కానీ వరలక్ష్మి కానీ మంచిగా అసలు పాటలు పాడతారు. అన్న ఈ అమ్మాయి అయితే ఏం కావాలక్క, ఏం చేయమంటావక్క అని ప్రతిసారి కూడా ఇద్దరం కలిసి మంచిగా అండర్స్టాండింగ్ తోటి చేస్తాం. ఈసారి అన్న వేసుకోలేదు, ఆయనకి ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ కుదరక వేసుకోలే. ఈరోజు వాళ్ళ ఇంట్లో భోజనం అడుగు, అక్కడ యూనిఫామ్లో ఉన్నారు కదా ఆయనే అమరన్న. ఇది మా యూనిఫామ్ అండి, మా స్వామి వాళ్ళు వేసుకునేది. ఇలా అందరైతే భోజనాలకి అది కూర్చున్నారనమాట. ఈ విధంగా స్వాములు అయితే భోజనాలు అవి చేస్తారండి. కింద కూర్చొని విస్తరాకులు అవి వేసుకొని చక్కగా ఈ విధంగా. ఈ ఎదురుగా ఉన్నారు కదా అమర్ స్వామి అన్న, ఇక్కడ సోఫా దగ్గర మా స్వామి అన్నమాట. అట్లా వరుసగా కూర్చున్నారు అందరూ చక్కగా. ఇలా అందరికైతే భోజనాలు అవి కార్తీక మాసంలో అందులో స్వాములకి ఇంట్లో భోజనం చేసి వాళ్ళు ఆ తర్వాత అయితే ఆ సద్దిదాత సుఖీ భవ, సద్దిదాత సుఖీ భవ అని 3 times అంటారండి. అసలు ఎంత పుణ్యం, ఆ స్వాముల ఆశీర్వాదం మామూలుగా దొరికితేనే ఎంతో పుణ్యం అంటారు. అలాంటిది వాళ్ళు మనం ఇంటికొచ్చి బ్లెస్ చేస్తున్నారంటే మనం ఎంతో మంచి వృద్ధిలోకి వస్తామనండి. ఇలా మేమందరం ఇలాగే భోజనాలు అవి పెడతామన్నమాట. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరం హెల్ప్ చేస్తాం. తర్వాత భోజనాలు అవి అయిపోయినాక వరలక్ష్మి అక్క ఇంకా సాయంత్రం ఏం చేస్తావు, ఇవన్నీ నేనేం చేసుకోవాలి, తీసుకెళ్ళని బొబ్బట్లు మొత్తం వడలు, పెసరవడ, అలసంద వడ అండి, బొబ్బట్లు భలే చేస్తుంది తను. పేనీ రవ్వతో చేస్తారు, మన వైపు దొరకదు, రాయలసీమ వైపు దొరుకుతుందన్నమాట. నేను మార్నింగ్ చేసిన బంగాళదుంప ఉంది ఇంట్లో, రసం తెచ్చుకున్నాను, వడలు రసం బొబ్బట్లు తెచ్చుకున్నాను, ఇంకేం వద్దమ్మా అని చెప్పాను. ఇంకా అన్నం పెట్టుకొని బొబ్బట్టు అది పెట్టేసేసుకొని గీ వేసుకున్నాను. తర్వాత ఆలు నంచుకొని రసము వడ నంచుకుందామనేసి ఈ విధంగా అది ఫుడ్ అయితే అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పార్సిల్ వచ్చిందండి. దాన్ని చూడటం కూడా నాకు వీలవ్వలే. ఈ విధంగా మొత్తం నేనైతే దేవుడి సామాన్లు అవన్నీ తోముకోవటానికి, అంట్లు అవి ఏవైనా ఎప్పుడైనా పని అమ్మాయి రానప్పుడు తోముకోవటానికి ఇలా గ్లౌజులు తెప్పించుకున్నాను. వీటికి ఏంటంటే మనం దేవుడి సామాన్ తోమటానికి పీచు కూడా అవసరం లేదు. మనం ఏదైనా సరే పీతాంబరి వేసి డైరెక్ట్గా అయితే దేవుడి సామాన్లు కానీ ఏవైనా
ఈజీగా డైలీ తోముకోవచ్చు. వీటితో పాటు గ్లూ గన్ కూడా తెప్పించుకుందామని గ్లూ గన్ స్టిక్స్ బుక్ చేశానండి. నేను స్టిక్స్ అనుకొని వాడికి గన్ను కూడా ఇచ్చి పంపాడు. మళ్ళీ రిటర్న్ పెట్టాము. ఆ గన్ అయితే ఆల్రెడీ నా దగ్గర పాతది ఉంది. దానికి కావాల్సిన స్టిక్స్ లోకల్ స్టోర్లో ఉంటాయి మమ్మీ, ఎందుకు ఆన్లైన్లో అన్నారు మా పిల్లలు. సరే ఇది వచ్చేసి సల్వార్ తెప్పించానండి మా బాబుకి. ఇది సల్వార్ సూట్ అనమాట. ఇది మొత్తం అయితే చికెన్ కర్రీ వర్క్ వచ్చిందనమాట. మొత్తం చెమ్కి వర్క్, మనకి మిర్రర్ లాగా అనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి కుట్టు అనమాట, ముద్ద కుట్టు అంటారు కదా. లీఫీ డిజైన్లో చికెన్ కర్రీ వర్క్ మొత్తం చాలా ఫుల్ గ్రాండ్ వర్క్ అండి. ఇది మనకి ఆఫర్ ప్రైస్లో వచ్చేసి 1899 ఆర్ 1900 పడ్డదనమాట. అసలు ఎంత గ్రాండ్గా ఉందంటే ఫుల్ వర్క్ ఉంది. దీని కిందకి క్రీమ్ కానీ హాఫ్ క్రీమ్ కానీ వైట్ కానీ ప్యాంట్ అయితే తీసుకోవాలన్నాడు మా బాబు. ఇలా మొత్తం అయితే డ్రెస్ చాలా బాగుంది, మెరూన్ కలర్ అనమాట. ఇదైతే పర్చేస్ చేసుకున్నాను అనమాట. అంటే సెలెక్ట్ చేశాను గ్రీన్, రెడ్, బ్లూ. అది నాకైతే ఇది నచ్చింది. చిన్నప్పుడు మా వాడు ఎక్కువ రెడ్ షర్ట్ ఇష్టపడేవాడు. ఆ తర్వాత ఇవి మొత్తం అయితే ఇలా పార్సిల్లో వచ్చిందండి. ఇది మొత్తం ఈ కూపన్ కోడ్ ఇవన్నీ చాలా వెళ్ళాలి, ఇవన్నీ తెచ్చుకోవటం చాలా ప్రాసెస్ అండి. అది వరకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బయట ఈ కరోనా అప్పటి నుంచి గేట్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ గేట్ దగ్గర ఫోన్పే చేయాలి, మళ్ళీ కుదిరినప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి, ఆ తర్వాత అది సరిగా ఉందా లేదా అని మొత్తం చాలా ప్రాసెస్గా అనిపిస్తుందండి నాకు. కానీ ఆన్లైన్లో కొన్ని ఉన్నట్లుగా ఆఫ్లైన్లో ఉండవు. సరే ఒక డే మా బాబు వచ్చాక వేసుకొని చూపిద్దామనేసి అలా ఉంచేసా. తను వేసుకున్నప్పుడు ఫిట్గా ఇలా సరిపోయిందండి. అదొక పిక్ తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.